అండి అందరికి నమస్తే. నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. ఈరోజు మిస్టరీ మూవీ ప్రీమియర్ షో జరగడం జరిగింది ఇక్కడ ఆర్కే కాంప్లెక్స్లో. ఇక్కడే కాదు, మన యాక్చువల్గా మెయిన్ ప్రొడ్యూసర్స్ వచ్చి వెంకట్ పుల్గం గారు. సార్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ టు యువర్ మిస్టరీ మూవీ. ఎందుకంటే ఈరోజు ప్రీమియర్ చేయడం జరిగింది. ఇక్కడ దానికి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చారు, అలాగే మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ యూఎస్లో ఉంటున్న మీకు కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది సినిమా ఎలా ఉందని. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. మంచి సినిమా వచ్చింది. అలాగే మా వెంకట్ దుగ్గిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వల్ల నేను ఈ సినిమాలో చేయడం జరిగింది. యూఎస్ఏ తీసుకెళ్ళినప్పుడు ఈ సినిమాలో నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చారు. అలాగే థ్యాంక్స్ టు డైరెక్టర్ తలాడ సాయి కృష్ణకి నన్ను పెట్టుకున్నందుకు. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు జూనియర్ డిటెక్టివ్గా. సో ఇందులో మంచి కొంచెం కామెడీ రోల్ నాది. సో ఈ సినిమాలో చేశాను, బాగుంది, నాకు కూడా నచ్చింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మిస్టరీ మూవీ ఇప్పుడు ఈ రోజున ప్రీమియర్ షో వేయడం జరిగింది. సో ఈ సినిమాలో నాకు హీరోయిన్గా మెయిన్ లీడ్గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తల్లారి సాయికృష్ణ గారికి అండ్ మెయిన్గా మా ప్రొడ్యూసర్స్ వెంకట్ పుల్గం గారు అండ్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు, రవిరెడ్డి గారికి. అండ్ ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, తనికెల బర్ని గారు, సుమన్ గారు, ఆలీ గారు, అదేవిధంగా గడ్డం నవీన్ గారు, సత్య గారు అండ్ ఆకెల్లా గారు. అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. ఇది నా సెకండ్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వడం. సో అంటే ఇన్ ఇయర్స్గా యాంకర్గా నన్ను ఎంత బాగా అభిమానించారో, ఆదరించారో, ఇప్పటి నుంచి ఒక యాక్టర్గా ఇలాగే సపోర్ట్ చేశారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లాడ సాయి గారు నాకు మూవీలో ఫుల్ లెంత్ ఇచ్చారు, కానీ మిడిల్లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను మూవీలో నుంచి పక్కకి జరిగిపోయాను. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అప్పుడు చెప్పాడు నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ చాలా ఫీల్ అవుతావు మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను మూవీలో ఎందుకు లేను అని చెప్పేసి. కానీ నేను నిజంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను మూవీలో మొత్తం ఎందుకు లేను అని. యాక్చువల్లీ అప్పుడు చెప్పాడు వెళ్ళకు, హెల్త్ ఇష్యూ అయినా పర్లేదు చూసుకుందాం చిన్నగా అని వెళ్ళాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. మేము ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసామన్నమాట. మిస్టరీ క్రియేట్ చేసిందే మేము, ఎండ్ చేసింది కూడా మేమే. తప్పకుండా చూడండి, మిస్టరీ చాలా బాగుంటుంది. మన 13th రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ అండి. నేను మీ సత్యశ్రీ. సో మా మిస్టరీ మూవీ ఈరోజు ప్రివ్యూ జరిగింది. సో మా టీం అంతా మేము ఆర్కే సినిమాక్స్ ఇక్కడ థియేటర్కి వచ్చాం. మా ప్రివ్యూ చాలా మందికి నచ్చింది. మా మూవీ చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. దీనిలో నేను ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసే ఉంటారు, జర్నలిస్ట్ శ్వేత క్యారెక్టర్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మూవీ అంటే నా వరకు నేను డబ్బింగ్ చెప్పుకున్నా, ఓవరాల్గా ఈరోజే చూడడం నాకైతే పిచ్చగా నచ్చింది. యూత్కి చాలా అర్థమవుతుంది అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది యూత్కి. సో ప్లీజ్ మీ అందరూ కూడా వచ్చి మా మూవీని బ్లెస్ చేస్తారని, మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ ఆల్ ద బెస్ట్ తల్లాడ సాయి కృష్ణ గారు మా డైరెక్టర్ అండ్ స్వప్న, ఆల్ ద బెస్ట్. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మీ అందరూ కూడా మా మూవీ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. అండ్ దీంట్లో తనికెల బర్ని గారు, ఆలీ గారు అండ్ సుమన్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో చూస్తూనే ఉంటారు కదా, మనకి క్రైమ్ అనేది ఇప్పుడు ఈ సమాజంలో చాలా ఎక్కువైపోయింది. సో ఈ క్రైమ్ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మూవీ సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ నవరసాలు ఉన్న ఈ మూవీ, మా మిస్టరీ మూవీ రేపు మీ ముందుకు రాబోతుంది ఈ అక్టోబర్ 13th. సో ప్లీజ్ మీ అందరూ కూడా మా మూవీని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్ సూర్య. నేను ఇందులో 2 సాంగ్స్కి పాటలు రాశాను. హాయ్, నా పేరు శ్రీనివాస్ సూర్య. నేను ఇందులో 2 పాటలకి లిరిక్స్ అందించానండి. నాకు రామ్ తావా గారు అలాగే డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ గారు మంచి అవకాశం ఇచ్చారు. సిచ్యువేషన్ ప్రకారం నాకు పాటలు రాయించే అవకాశం ఇచ్చారు. అలాగే వెంకట పుల్గం గారు నిర్మాత, అలాగే డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. పెద్ద వాళ్ళు దీంట్లో యాక్ట్ చేయడం, నా పాటలు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళందరూ కూడా ఉండటం చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే సుమన్ గారు, ఆలీ గారు, తనికెల బర్ని గారు, ఎందుకంటే ఇటువంటి పెద్ద యాక్టర్స్ ఆ పాటలు కనిపించడం నాకు చాలా ఆనందం వేసింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా అన్న రామ్ తావ గారికి, సాయి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఈ సినిమా ఒక వ్యక్తి ఒక సంఘటన మీద వివిధ వ్యక్తులకు ఎలాగ అభిప్రాయాలు ఉంటాయి అనేదాన్ని బాగా ఎక్స్పోజ్ చేశారు. అంటే ప్రతి సంఘటన మీద ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తపరచాలి అనేది దీంట్లో బాగా చూపించారు. ఇది మంచి మిస్టరీగా మారుతుందని చెప్పేసి అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాని రేపు 13 విడుదలవుతుంది. ప్రతి ఒక్కరు చూసి ఆనందించారు.
ఈ మూవీ మిస్టరీ మూవీ. మేము హిస్టరీలో మేము లిఖించుకోదగ్గ విధంగా ఈ సినిమాని చిత్రీకరించారు మన డైరెక్టర్ జూనియర్ పూరి తల్లాడి సాయికృష్ణ గారు. దానికి తోడు మేము ఇవాళ ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా చాలామందికి చాలా రకాలుగా ఆయన హెల్ప్ చేస్తూ చాలామందికి ఇవాళ చాలామందిని ప్రోత్సహించి అనేక మందికి మంచి క్యారెక్టర్లు ఇచ్చి చాలా సినిమాలు చేసి ఇప్పటికి 5 సినిమాలు చేశారు. 5 సినిమాల్లో కూడా చాలామందిని ఆయన పైకి తీసుకొచ్చిన విధమైతే నచ్చింది. ఇవాళ నాకు మంచి క్యారెక్టర్. ఇవాళ నేను ఎవరో తెలియదు, ఆయనకి నేను ఏ జన్మలో నేను రుణపడి ఉన్నానని ఈ జన్మలకి ఆయనకు రుణపడి ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ సుధాకర్, సినిమాటోగ్రాఫర్. ఈ మూవీకి నేను సినిమాటోగ్రాఫర్ పనిచేశాను. ముందుగా అందరికీ హ్యాపీ వరల్డ్ సినిమా డే. అందరూ రేపు ఎంజాయ్ చేస్తారు వరల్డ్ సినిమా డే అని. బట్ మేము మా సినిమా రిలీజ్ ముందు రోజే జరిగింది, ఈరోజు మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇది చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ మెయిన్ థింగ్, ఒక హ్యాపీ ఏంటంటే నా సినిమాని నా పెద్ద పాప చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అందులో ఉన్న కామెడీని చూసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మా పాప చాలా చిన్నది, నా సినిమాని తను చూస్తూ ఎంజాయ్ చేసింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ముందుగా మా ప్రొడ్యూసర్స్కి వెంకట్ పులం గారికి, వెంకటరెడ్డి దుగ్గిరెడ్డి గారికి, రవిరెడ్డి అన్నయ్యకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్ వల్లనే ఈ సినిమా ముందు రోజు రిలీజ్ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అండ్ మా డైరెక్టర్ తల్లాడ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా గట్టి వాడుకున్నాడు. బిగ్ బాస్లో కంటెస్టెంట్ ఎలా పెట్టి వాడుకుంటారో నన్ను అలా ఒక ఫామ్ హౌస్లో పెట్టి అంత బాగా వాడుకున్నాడు. మా ఇద్దరు కాంబినేషన్ అయితే నాకు నచ్చింది. అండ్ రాబోయే డేస్లో కూడా ఇద్దరం కలిసి చేయాలని కోరుకుంటున్నా. హాయ్, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్ తల్లాడి సాయికృష్ణ. ఇప్పుడే మిస్టరీ సినిమా చూశాను. మనకు 2 hours 2 minutes డ్యూరేషను. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. అసలు కామెడీ థ్రిల్లర్ ఇది. 18 daysలో 3 షూటింగ్ చేసి 3 monthsలో మనకు సినిమాని రిలీజ్ చేయడం ఓన్లీ డైరెక్టర్కే పాసిబుల్ అయింది. సో ఇది సూపర్ హిట్ సినిమా. సో మీరందరూ తప్పకుండా వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిస్టరీ టీమ్ ఆల్ ద బెస్ట్. స్వప్న చౌదరి తల్లాడి సాయికృష్ణ ఫిలిం అన్ఎక్స్పెక్టెడ్గా నేను అసలు ఊహించలేదు. నేను చాలా అసలు ఫిలిం మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది మూవీ. నాకు చాలా మన వాళ్ళు తీసిన సినిమాని చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను నేను. క్వాలిటీ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా సాయన కానీ, స్వప్న గారు కానీ, మిగతా అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారండి. మిస్టర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. హాయ్ అండి. సినిమా చాలా బాగుంది. తల్లాడి సాయికృష్ణ బాగా యాక్ట్ చేశాడు. అలాగే సినిమా క్యారెక్టర్ అందరూ మా పేరు సీను, ఆయన కూడా చాలా బాగా చేశారు. అందరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అందరికీ. ఓకే, ఆల్ ది బెస్ట్. తల్లాడి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తూ వరల్డ్ మొత్తంలో మిస్టరీ సినిమా ఇండస్ట్రీలో ఒక హిస్టరీగా మిగలబోతుంది. స్వప్న చౌదరి గారు హీరోయిన్గా, ముఖ్య పాత్రలు సుమన్ గారు, ఆలీ గారు, తనకల బర్నీ గారు, ఈ టీం అంతా కలిసి చాలా మంచి సినిమా చేశారు. యువతకు ఒక మంచి సందేశాన్ని అందించారు. యువత అందరూ ఈ రోజులలో ప్రేమ అని మోసపోయి బాధపడుతూ అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా చేసుకోకుండా ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారు. రేపు అక్టోబర్ 13వ తారీఖున రిలీజ్ ఉంది. అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. మూవీ ప్రివ్యూ ఇప్పుడే అయింది. చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ సాయి, స్వప్న, జబర్దస్త్ సత్య, నవీన్, నేను, రవిరెడ్డి, నా ఫ్రెండ్ వెంకట్ దుగ్గిరెడ్డి అండ్ వెంకట్ పులగం, సీకే రెడ్డి, మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరు బాగా చేశారు. మూవీ చాలా ఎంజాయ్ చేసాము. రియల్లీ చాలా, అంటే షూట్ అయినప్పుడు కూడా చాలా దగ్గర నుంచి ఫ్యామిలీ లాగా షూట్ చేసాము. తమ్ముడు సీకే ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేశాడు. న్యాచురల్ యాక్టర్. ఓవరాల్గా చెప్పాలంటే ఇది మంచి అటెంప్ట్ అని చెప్పుకోవాలి సాయికి యాజ్ ఎ డైరెక్టర్. అండ్ మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి ప్రొడ్యూస్ చేశారు. ముఖ్యంగా నా ఫ్రెండ్ వెంకట్ రేపు యూఎస్లో ప్రివ్యూ చేస్తున్నాడు 450 మందితో. మామ చాలా ఎంజాయ్ చేయ సినిమా. ఇక్కడ మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాం ప్రివ్యూలో. అండ్ మూవీ సక్సెస్ అవ్వాలి. ఇంకా ఇట్లాంటి 2-3 సినిమాలు, సంవత్సరానికి 2-3 సినిమాలు తీయాలి. సో ఐమ్ హ్యాండింగ్ ఓవర్ టు మై బ్రదర్ సీకే. నేను డాక్టర్ సీకే రెడ్డి.
తల్లాడి సాయికృష్ణ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పి యాక్చువల్ నన్నే హీరో అన్నాడు ఈ మూవీకి. బట్ స్టోరీ విన్నాక నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నేను చేయలేను, నువ్వే చెయ్యి అని చెప్పేసి చెప్తే తనే హీరోగా చేశాడు. సో ఫస్ట్ మూవీ నేను చేయలేనేమో అనుకున్నాను, బట్ నాకు కెమెరామెన్ బుజ్జు అనే క్యారెక్టర్ నేనే సెలెక్ట్ చేసుకున్నాను అతని స్క్రిప్ట్లో. సో నాకు నచ్చింది. మూవీ ఇందాక చూస్తూ ఉంటే ఇంటర్వెల్లో ఒక చిన్న అబ్బాయి, ఒక 5 years అబ్బాయి వచ్చి నన్ను గుర్తుపెట్టి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సో అప్పుడు అనిపించింది, ఓహో సెలబ్రిటీ ఒక ఫీల్ ఎలా ఉంటుంది అంటే రికగ్నేషన్ ఎలా ఉంటుంది సెలబ్రిటీకి అని. సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. అండ్ నేను కెమెరామెన్ బుజ్జి విత్ సత్య, జర్నీ సత్యతో కలిసి చేశాను. మా కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. తల్లాడి సాయికృష్ణ గారు తీసిన మిస్టరీ పిక్చర్ చాలా బాగుంది. ఆ డైరెక్షన్ ఆయనే చేశారు, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఈ సినిమా చూస్తున్న రెసిపీ ఎక్కడ బోర్ కలగలేదు. ముందు ముందు ఏమవుతుందన్న ఎంజాయ్ తోటి ప్రేక్షకులందరూ చూస్తున్నారు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ 100 days కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లాడి సాయికృష్ణ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా మంచి పిక్చర్ తీశారు, తక్కువ బడ్జెట్ అయినా బ్రహ్మాండంగా తీశారు సినిమా. ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తల్లాడి సాయికృష్ణ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మరియు హీరోగా చేయడం చాలా కష్టమైన పని. ఆత్మలు కష్టపడి బాగా చక్కగా యాక్షన్ చేశారు. ప్లస్ హాస్యానికి మారిపోయినటువంటి జబర్దస్త్ నవీన్ గారు, ఆకెళ్ళ గారు మంచి హాస్యాన్ని వండించి సినిమాను మంచి అందరి నవ్వులో ఇచ్చేశారు. ఎవరెవరి పాత్రలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ అందరూ వారి పాత్రలు న్యాయం చేసి పిక్చర్ ఆల్మోస్ట్ అంత బాగా ఉంది. దీన్ని థియేటర్లో చూసి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ తల్లాడి సాయికృష్ణ. సో కథానాయకుడు మరియు దర్శకుడు. సో మా టీం మెంబర్స్ తోటి సినిమా చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు టీం మెంబర్స్ తోటే చేస్తారు, కానీ ఇక్కడ రక్తం, చెమట అన్ని కలిపి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకంటే డే అండ్ నైట్ నిద్ర కాగారు. 18 working daysలో సినిమా తీయడం జరిగింది. తనికెల బర్ని గారు, సుమన్ గారు, ఆలీ గారు, మా స్వప్న చౌదరి, సత్య గారు, అండ్ మా ఆకెళ్ళన్న, నవీన్ అన్న, అంటే చాలామంది యాక్టర్స్, మా రవిరెడ్డి అన్న, ఇంతమంది యాక్టర్స్ తోటి ఒక మంచి ఫ్రూట్ బౌల్ లాగా సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రివ్యూ షోకి ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఎక్కడ కామెడీ ఉండాలో, ఎక్కడ ఎమోషన్ ఉండాలో, ఒకటి అంటాం కదా, పవర్ స్టార్ గారు అంటారు కదా, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి అన్నట్టు మన సినిమాలో అన్ని రకాల అంశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఆడియన్స్కి సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రీమియర్ షో టాక్ అయితే చాలా బాగా వచ్చింది. 100% అక్టోబర్ 13వ తారీఖు థియేటర్లో విడుదలై ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ అట్రాక్ట్ చేసుకుంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారికి, వెంకట్ పులగం గారికి అండ్ మా టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. హాయ్ అండి, పీవీఆర్స్ పతాకంపై పులగం వెంకట్ గారి నిర్మాతగా తల్లాడి సాయికృష్ణ దర్శకత్వంలో ఇవాళ వచ్చినట్టు మీ ముందుకు వచ్చినటువంటి మర్డర్ మిస్టరీ. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ హిస్టరీ క్రియేట్ చేస్తున్న నమ్మకం నాకు ఉందండి. ఎందుకంటే చాలా తక్కువ, ఒక 18 to 20 daysలోనే ఎక్కువ మంది ఆర్టిస్టులు పెట్టుకుని రాత్రి బౌళ్ళు కష్టపడి ఎంతో చక్కగా, ఎంత అనుకున్నట్టుగా స్క్రీన్కి ఎక్కించగల సత్తా మా దర్శకుడు అవడానికి. కథానాయకుడైనా కూడా 2 పాత్రలు చేయాలంటే చాలా కష్టం కదండి. అటు కథానాయకుడిగా, ఇటు దర్శకుడిగా కూడా 100కి 99 మార్కులు ప్రేక్షకుల చేత వేయించుకుంటాడు అని పరిపూర్ణంగా నేను నమ్ముతున్నానండి. అలాగే మా హీరోయిన్, మై డాటర్ లవ్లీ స్వప్న కూడా ఇందులో మంచి లీడ్ రోల్ చేసింది హీరోయిన్గా. ఎందుకంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, తను ఆడు సుపచిత్రాలే. ఇందులో కూడా తనదైన స్టైల్లో చాలా డిఫరెంట్గా తను పెర్ఫార్మెన్స్ చేసింది. మిగతా సీనియర్స్ అయినటువంటి భరణి గారు, ఆలీ గారు, అలాగే మన సుమన్ గారు, వీళ్ళందరి గురించి నేను చెప్పదగ్గవాడిని అయితే కాదు. అన్నింటికి మించి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, మా త్రిబులార్ చాలా చక్కగా చేశారు. అదేనండి, త్రిబులార్ అంటే రవిరెడ్డి గారు, దుగ్గిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఆ ముగ్గురు రెడ్ల గురించి చెప్పడం గురించి అనమాట. చాలా బాగా చేశారు. అన్నింటికి మించి మా బర్త్డే ఇవాళ మా శ్రీనివాస్ నాయుడు గారు చాలా బాగా చేశారు. వాచ్మెన్ శ్రీనివాస్ అండి, చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ అనమాట. మిస్టరీ అంటే ఏంటో అనుకున్నా కానీ వండర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే కంటెంట్ హైలైట్గా ఉంది బ్రదర్. స్టోరీ ఇలా ఉండాలంటే మామూలుగా లేదు. సార్నా హ్యాట్సప్. నిజంగా ఒక ఆర్టిస్ట్గా, అలాగే ఒక అంటే డైరెక్షన్ చేస్తూ అందులో ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ యాక్టింగ్ ఏంటన్నా మామూలుగా లేదు. ఇరగొట్టేసావు కదా,
మామూలుగా చాలా బాగుందన్న. అంటే చాలామంది డైరెక్టర్లు ఒక డైరెక్షన్ చేయడానికే చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది ఈ సినిమాకి సంబంధించి హీరోగా, డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా, డైలాగ్స్ అబ్బో ఇది చెప్పుకుంటే పోతే చాలా ఉంది నీ గురించి అన్న. మామూలుగా లేదు. సినిమా ప్రీమియర్ షోకే ఇంత పబ్లిక్ వచ్చి ఇంత ఆడవుడిందంటే సినిమా మామూలుగా లేదు. బ్లాక్ బాస్టర్ హిట్ ఖచ్చితంగా చెప్తున్నా సార్ అన్న. మంచి లైఫ్ అనేది ఉంది నీకు. ఆ స్టోరీ పరంగా కానీ మీ యాక్టింగ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ అబ్బో నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదరా. ఇలా ఉండాలి హీరో హీరోయిన్ అంటే, ఇలా ఉండాలని చూపించారు మరోసారి. నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఇక నవీన్ అన్న ఎటో పోయిండు. నవీన్ అన్న ఒకసారి రారా అదే మంచిగా అరే నీ యాక్టింగ్ చూసి ఫిదా అయినావు. అట్లా ఉంటుంది అన్నమాట అన్న యాక్టింగ్ అంటే మామూలుగా ఉండదు. గడ్డ నవీన్ అన్న ఎంత కష్టపడ్డాడంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో అన్న క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. సూపర్గా ఉంది. ఒక సినిమా ఒక క్యారెక్టర్ వైజ్గా ఇలా వెళ్ళిపోతుందంటే మామూలు విషయం కాదు. ప్రొడ్యూసర్ గారు వెంకట్ గారు ఎక్కడున్నారండి? మామూలుగా లేదు కలెక్షన్, మామూలుగా ఉండదు. రేపు పొద్దుగాలు చూసుకోండి కలెక్షన్ ఎలా ఉంటుందో. సినిమా అయితే దుమ్ము లేపారు. మా బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది. అస్సలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ క్యారెక్టర్కి తను పెట్టిందే పేరు అనుకో చాలా బాగా యాక్ట్ చేస్తారు. అసలు ఆ యాక్టింగ్ చూస్తుంటే అసలు ఎవరు గ్రహించలేరు అన్నమాట. సినిమా మొత్తంలో హీరోయిన్ ఇంకో లెవెల్. సినిమా మొత్తంలో హీరోయిన్ ఇంకో లెవెల్ అంటే అర్థం చేసుకోండి. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు బ్రదర్. నాకైతే ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అసలు ఈ సినిమా ఇంత సక్సెస్ కానీ ఏంటంటే ఆర్టిస్టులు ప్లస్. అలాగే మన సుమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. సుమన్ గారు రావడం ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చూపించడమే వేరే లెవెల్. ఇంకో లెవెల్ అంటారు కదా, ఇంకో లెవెల్లో చూపించారు. ఇక మా హీరో గారి గురించి అయితే నిజంగా అన్నా తోపు అన్న. నిజంగా డైరెక్షన్ పరంగా అందరికి అన్నకు తెలుసు, కానీ మీకు అన్న హీరోగా సూపర్గా చేసి నిజంగా అన్న నువ్వు హీరోగా మళ్ళీ చేయాలి. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది అన్న. మీ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. వండర్ఫుల్. మా హీరోయిన్ గారు సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా అంటే ఇప్పుడు యూత్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా ఇచ్చేశారు. ఇంకోటి ఆలి గారి క్యారెక్టర్ అబ్బో ప్యాడింగ్ అంటే ఇంతమంది ఉండాలి సినిమాలో. మినిమం ఒక సినిమా అంటే ఇలా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇంత మంచి స్టోరీ ఉంటేనే సినిమా అంటారు అనుకోవచ్చు. చాలా బాగుంది. నాకు ఎక్కువగా ఆలి గారి క్యారెక్టర్ కానీ తంకెళ్ళ భరణి గారి క్యారెక్టర్ అయితే ఒక హీరో గారి ఫాదర్ క్యారెక్టర్ అయ్యా తంకెళ్ళ భరణి గారు హైలైట్. అసలు నిజంగా ఒక సెంటిమెంట్, అలాగే హీరో ఇంట్రడక్షన్ ఎవ్రీథింగ్ అబ్బో ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా గురించి ఒక రెండు పాయింట్ చెప్పాలనుకుంటున్నా. సినిమా అంటే ఇలా ఉండాలని మరోసారి చూపించింది అన్న. అదే ఇప్పుడు ఇండస్ట్రీకి ఇది కావాలి, ఈ సినిమా కావాలి. పొద్దుగాల మాత్రం తప్పకుండా వెంకట్ గారు సార్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడ లేనట్టుంది. అమెరికాలో కూడా మా షో పడాలి. అది కావాలి మాకు. ప్రీమియర్ షో కాదన్నా, రేపు పొద్దుగాల రిలీజ్ అవుతుంది. మా రిలీజ్ అయినాక మా రచ్చ వేరుంటుంది. అమెరికాలో కానీ ఎక్కడైనా కానీ చాలా బాగుంటుంది. మెయిన్ ఇంకా అందరికి కూడా చెప్తున్నాం బ్రదర్, మిస్టరీ సినిమా అనేది మాత్రం ఎవరు మిస్ కావద్దండి. తప్పకుండా చూడండి. మంచి ఆర్టిస్టులతోటి ఒక మంచి స్టోరీతోటి ఆ సస్పెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏది నేను చెప్పినా ఎంత చెప్పినా కూడా తక్కువే. నేను చెప్పింది అంతా కలిపితే ఇంతే. సినిమా చాలా ఉంది. తప్పకుండా మిస్ కాకుండా మిస్టరీ సినిమా చూడండి. నిజంగా అన్న నెక్స్ట్ సినిమా మాత్రం ఒక మంచి క్యారెక్టర్. అలాగే మా పోలీస్ ఆఫీసరు అన్నం చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు తెలుసు అన్నా రా అన్న. అసలు ఏందన్నా నువ్వు అన్నం చూస్తే మీకు ఫ్రాడ్ అనిపిస్తలేదు. ఇల్లు కూడా ఫ్రాడ్ అన్న. దొంగ మామూలు దొంగ కాదు. బయట మంచోడే కానీ అల్ల దొంగ. మీ అందరికి నచ్చుతుంది. మంచి సినిమా. వాచ్మెన్ ఇలా ఉండాలి క్యారెక్టర్ అంటే. ఇలా మా వాచ్మెన్ బర్త్డే కూడా సినిమా రిలీజ్ అయింది. హ్యాపీ బర్త్డే. మొత్తం చాలా బాగుందన్న. మన వాచ్మెన్ క్యారెక్టర్ మామూలుగా చేయలేదు. సినిమా మొత్తం ఇలా తిరుగుతుంటే అందులో మా వాడు కూడా ఒక రింగ్ అనమాట, అలా తిరుగుతుంటాడు. సూపర్ చేసినావు అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందన్న. నిజంగా అన్న మీరు చాలా సినిమాలు చూసుంటారు కానీ అన్న ఈ సినిమాలో అన్నకంటే ఒక సపరేట్ క్యారెక్టర్ అట్లా డిజైన్ చేసిండు సార్ అన్న. ఆ క్యారెక్టర్కి అన్న సూపర్గా న్యాయం చేసిండు. సూపర్. భయ్యా ఒక్కటి చెప్తున్నా వినండి. రైతులు వాడతారు ట్రాక్టరు, ఏం చేసేదా బాబు మన డైరెక్టరు అన్నా. నిజంగా అన్న ఫస్ట్ అందరికి చెప్తున్నా ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళకన్న వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వెళ్ళి చూడాలి. అందరూ అంటే ఎవరు అసలు పిల్లల నుంచి పెద్దల వరకు అంత మంచి మెసేజ్ ఉంది. అంటే ఈ సినిమాలో ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఒకడు ఉంటాడు చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు, ఎలా చనిపోతాడు, ఎవరు చంపేస్తారు, అసలు మెయిన్ రీజన్ ఏంది అనేది ఈ సినిమా మొత్తం. అంటే టైటిల్ మిస్టరీ అని పెట్టింది కానీ ఇది పక్క ఇది ఒక హిస్టరీ మొత్తంలో కూడా ఇది ఒక మిస్టరీ లాగానే ఉంటుంది. చెప్తున్నా కదా. అంటే మన జూనియర్ డిటెక్టివ్ సార్ మీరైతే అసలు జూనియర్ డిటెక్టివ్ అనమాట. మామూలుగా చేయలేదు ఇదిగా తీసిన యాక్టింగ్ అయితే. నాకైతే ఒకటి నచ్చింది అంటే సినిమాలో డైరెక్టర్ అన్న అసలు స్టార్టింగ్లో తనికెళ్ళ భరణి గారిని, లాస్ట్లో సుమన్ గారిని అట్లా ఎట్లా అన్న స్టార్టింగ్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, మళ్ళీ ఎండింగ్లో మెసేజ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా సినిమా మొత్తం మెసేజ్ ఉంటుంది. సో మ్యామ్ చాలా బాగా యాక్ట్ చేశారు మ్యామ్. అంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా హీరో హీరోయిన్ అని అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరికి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మిస్టరీ సినిమా,
మీరు ఒక్కరు చూడడం కాదు, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ గ్యాంగ్తో కానీ, మీ పేరెంట్స్తో అందరితో వెళ్ళి చూడండి. ఎవరు మిస్ కాకండి. లవర్తో అయితే వెళ్ళి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు అందరు పక్కా చూడండి, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ. అనా మిస్టరీ మూవీ చూసిన చాలా బాగుంది. సినిమా అయితే అసలు వేరే లెవెల్ ఉంది. మళ్ళీ ఇంకోటి సాయి కృష్ణ గారు చాలా బాగా డైరెక్షన్ చేసారు. మన హీరో నాకు తెలిసి ఇలాంటి స్టోరీస్ ఒక్కొక్కరు జానర్లో, అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ జానర్లో ఏమంటారు, మనకు లేదన్న ఏమంటారు డిటెక్టివ్ జానర్లో, అంటే కొంతమంది ఎంక్వైరీకి వస్తారు మిస్టరీ మర్డర్ అయిన తర్వాత. ఒక్కొక్క జానర్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిఫరెంట్గా చేసిండు సాయి కృష్ణ గారు. నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సినిమాటోగ్రఫీ అయినా సరే, మన హీరోయిన్ గారి క్యారెక్టర్ అయినా సరే. ఇందులో మళ్ళీ ఇంకోటి మెయిన్ లీడ్స్ ఉన్నారు, మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. సుమన్ గారు, తనిఖీల భరణి గారు, ఆలీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు హీరోకి. ప్లస్ మంచి క్యారెక్టర్స్ ఉన్నది ఈ మూవీలో. మూవీ మాత్రం ఒక మిస్టరీ, అంటే ఇప్పుడు ఒక మామూలు క్రైమ్ థ్రిల్లర్ తీయవచ్చు, కానీ ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్రైమ్ జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క స్టోరీ చూపెట్టింది మూవీలో. నాకైతే క్లైమాక్స్ ఒకటి బాగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనిపించింది. అండి, మా సాయి కృష్ణ ఒకప్పుడు మా శిష్యుడు, ఇప్పుడు మా మిత్రుడు, రేపు త్వరలో మా గురువు అవుతాడు. ఎందుకంటే ఒక సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. అలాంటిది కష్టపడి సినిమా తీసి దాన్ని ప్రీమియర్ షో వేశాడు. అంటే ప్రీమియర్ షో అనేది ఒక స్టార్ సినిమాలకు, పెద్ద డైరెక్టర్ సినిమాలకు వేస్తారు తప్ప చిన్న సినిమాలకి వేరు. చిన్న సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో జనం వస్తారా డౌట్ పడేదానికి ప్రీమియర్ షోకే వేసి దాన్ని హౌస్ఫుల్ చేసి జనాన్ని పిలిపించాడంటే దానికి కారణం మా సాయి కృష్ణ యొక్క టాలెంటు, అతనిలో ఉన్న మంచితనమే. కాబట్టి ఈ సినిమా బాగా తీశాడు, కష్టపడి తీశాడు. సినిమాని మనం సినిమాలో చూస్తే ఇది చాలా బాగుంటుంది. మనం ఈ సినిమాని ఏ పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చి చూస్తే బాగోపోవచ్చు. కాబట్టి అలా పోల్చుకోకుండా ఓ మంచి సినిమా, ఓ చిన్న సినిమా ఎలా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తాడు దానికి నిదర్శనం ఈ సినిమా. మా సాయి కృష్ణ బాగా తీశాడు. ఆల్ ది బెస్ట్ సాయి కృష్ణ. నువ్వు ఇలాగే 2 నెలలకు సినిమా తీసి సంవత్సరానికి 6 సినిమాలు తీయాలి. ఎందుకంటే ఎక్కువ సినిమాలు తీస్తే మళ్ళీ నువ్వు అవుట్ చేస్తావు. అలా చేయకుండా ఒక 6 సినిమాలు తీసి సంవత్సరం తీయి. బాగుంది. ఒక మంచి క్రైమ్ ఎలిమెంటరీ స్టోరీ ఉంది దీంట్లో. అందరూ క్యాస్టింగ్ కూడా ఉన్నారు, అందరూ కొత్త వాళ్ళు కాదు. సుమన్ గారు ఉన్నారు, తనిఖీల భరణి గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు, మన జబర్దస్త్ నవీన్ ఉన్నాడు. ఇలాగా అందరూ కూడా స్టార్స్ ఉన్నారు. అలాగే సత్య అని జబర్దస్త్ నెంబర్ 1 స్టార్ అమ్మాయి, ఆ అమ్మాయి ఉంది. మా హీరోయిన్ స్వప్న చౌదరి ఉంది. వీళ్ళందరూ కూడా కలిసి సినిమాని చేశారు, మంచి ప్రయోగం చేశారు.